నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విటిలిగో, లూకోడర్మా 2 పదాలు ఏవైతే ఇంటర్చేంజబుల్‌గా వాడుతున్నారో, ఆ రెండిటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. విటిలిగో, లూకోడర్మా రెండిట్లో కూడా మనకు స్కిన్ మీద వైట్ ప్యాచెస్ అనేవి కనిపించడం అనేది కామన్ సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఈ 2 కూడా ఇంటర్చేంజబుల్‌గా వాడేటువంటి కొన్ని 2 సేమ్ టర్మ్స్‌గా చెప్పినప్పటికిని, ఈ రెండిటికి కూడా చాలా రకాల భేదాలు లేదా తేడాలనేవి ఉన్నాయి. విటిలిగో అనేది ఒక క్రానిక్ స్కిన్ కండిషన్‌గా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ దెబ్బతింటాయో, ఆ స్కిన్ కలర్ అనేది లైటర్ కలర్‌గా మారిపోయి వైట్ ప్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వేరాజ్ లూకోడర్మా అనేది ఒక బ్రాడర్ టర్మ్‌గా మనం వాడుకోవచ్చు. అంటే ఈ బ్రాడర్ టర్మ్ కింద సేమ్ ఈ మెలనోసైట్స్ దెబ్బతినడము, ఈ వైట్ ప్యాచెస్ కనిపించడం అనేదే కాకుండా, ఇందులో విటిలిగో అనేది ఒక పార్ట్ లాగా తీసుకోవచ్చు. అంటే ల్యూకోడర్మాలో విటిలిగోతో పాటుగా ఇతరత్రా స్కిన్ కండిషన్స్ ఏవైతే డీపిగ్మెంటేషన్‌కి లోనవుతాదో, అవన్నీ కండిషన్స్‌ని గూడా మనం ల్యూకోడర్మా కిందనే మనం చెప్పుకోవడం జరుగుతుంది. విటిలిగో అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్‌లీ మన యొక్క చర్మం పైన సెల్స్‌ని అటాక్ చేస్తుందో, అంటే మెలనోసైట్స్‌ని అటాక్ చేసినప్పుడు ఈ విటిలిగో అనే కండిషన్‌ని మనం చూస్తూ ఉంటాం. సో, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ హైపోథైరాయిడిజము ఇట్లాంటి కండిషన్స్‌లో మనకు ఈ ట్రిగర్ అయ్యి విటిలిగోని చూస్తూ ఉంటాం. వేరస్ ల్యూకోడర్మా చూసుకున్నట్టయితే గనక, ఈ ల్యూకోడర్మాలో ఆటో ఇమ్యూన్ కండిషన్ కాకుండా కొన్ని రకాల ట్రామా అంటే ఏదైనా దెబ్బ తగలడము, బర్న్స్ ఇట్లాంటి కండిషన్స్‌లో ఈ ల్యూకోడర్మా కండిషన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. విటిలిగోలో ప్యాచెస్ అనేవి వైట్ ప్యాచ్ లాగా మొత్తంగా కనిపిస్తూ ఉంటే, వేరస్ ల్యూకోడర్మాలో మాత్రం చిన్న చిన్న స్పాట్స్ లాగా, ఒక్కొక్కసారి స్ట్రీక్స్ అంటే లైన్స్ లాగా ఈ ల్యూకోడర్మాలో మనం చూస్తూ ఉంటాం. విటిలిగోలో కాపర్ కలర్, రెడ్ కలర్ ప్యాచెస్ కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయి. లికోడర్మాలో మాత్రం కేవలం తెలుపు రంగు ఉండేటువంటి ప్యాచ్ మాత్రమే ఎక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది చూసుకుంటే విటిలిగోలో ముఖ్యంగా బాడీకి ఇరువైపులా అంటే ఫేస్‌కి అటు ఇటు 2 చేతులు, 2 కాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రభావితం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల విటిలిగోలో శరీరం అంతటా కూడా వైట్ ప్యాచెస్ అనేది 80% మొత్తంగా వైట్‌గా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ ల్యూకోడర్మా అనేది మొదలవ్వడం అనేది ఒక స్కార్ లేదా ఒక ట్రామా నుంచి మొదలవుతుంది. ఎక్కడైతే మనకు దెబ్బ తగులుతుందో, ఆ ఏరియా నుంచి ట్రిగ్గర్ అయిపోయి అక్కడి నుంచి వైట్ ప్యాచెస్ అనేవి ఎక్కువగా మనకు స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. విటిలిగో అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ లాగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఎప్పటికప్పుడు అది దాని యొక్క ప్రోగ్రెషన్ అనేది చూడొచ్చు. వేరాజ్ ల్యూకోడర్మా అనేది దాని యొక్క అండర్‌లయింగ్ కండిషన్ వల్లనే దీని ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే దెబ్బ తగులుతూ ఉంటుందో, ఆ హైపోపిగ్మెంటెడ్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు ప్రోగ్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి కొన్ని రకాల కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో గూడా ఈ యొక్క ల్యూకోడర్మా అనేది మనము స్టార్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ విటిలిగో, ల్యూకోడర్మా మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.